అందరికీ దేవుడు మనకు అనుగ్రహించిన సమయం కొరకు మహాదేవుని కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. యథావిధిగా మత్తయి సువార్తను మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులు పరిశీలనను మోషే పీట ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయశక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విధులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబట్టి కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిసయ్యులు వారి యొక్క క్రియలు, వారు చేసిన పనులు, వారు ఎలా ఆలోచిస్తారో, ఏం కావాలని కోరుకుంటారో ఆ విషయాలు యేసుప్రభువు వారు తెలియజేశాడు. మొదటిగా ఎవరితోటి ఈ విషయాలు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు? ఈ విషయాలు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు? శిష్యులతోనూ జన సమూహముతోనూ తన శిష్యులతోనూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆడియన్స్ ఎవరన్నమాట? శ్రోతలు, వినేవాళ్ళు ఎవరంటే యేసుప్రభువు వారి శిష్యులు ఉన్నారు, అలాగే జన సమూహం కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడు వాళ్ళతోటి యేసుక్రీస్తు వారు అని అంటే, శాస్త్రుల పరిచయాల గురించి ఏం చెప్పాడో చూడండి. శాస్త్రులు పరిచయులు మోషే పీఠ ముందు కూర్చుండేవారు. అంటే మోషే పీఠం అంటే మనం ఎక్కువగా మోషే అనే విషయాన్ని ఎక్కడ ఆలోచన చేస్తూ ఉంటాం? మోషే ధర్మశాస్త్రము, మోషే గ్రంథము, మోషే శాసనాలు, లేఖనాలు, ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. మోషే ద్వారా వాక్యం, లేకపోతే మోషే ద్వారా ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది? యేసుప్రభు ద్వారా ఇవ్వబడింది. కాబట్టి మోషే పీఠమందు అని అన్నాడు. అంటే మోషే దేవుని చేత మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి దేవుని వాక్యము చదవడానికి యెరూషలేము దేవాలయంలో బహుశా వాళ్ళు కూర్చుండే అధికారానికి సంబంధించింది అయితే అయి ఉండొచ్చు, లేకపోతే వారు ఎత్తైన స్థలాల్లో వాళ్ళకి కొన్ని ప్లేసెస్ కేటాయించి ఉండొచ్చు, శాస్త్రులు కానీ పరిచయులు కానీ వాళ్ళకి. అప్పుడు యెరూషలేము దేవాలయంలో వాళ్ళకి స్పెషల్ కేటగిరీస్లో సీట్ వాళ్ళకి కేటాయించి ఉండొచ్చు. అయితే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, మోషే పీఠమందు కూర్చుండేవారు అంటున్నాడు. మోషే పీఠమందు కూర్చుండేవారు అంటే ధర్మశాస్త్రాన్ని చదువుతారు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. ఎవరు? శాస్త్రులు పరిచయులు. శాస్త్రులు పరిచయులు అంటే ఎవరో కాదు, వారు ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు శాస్త్రులు పరిచయులు. వారు మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక, అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు కాబట్టి, వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి.
అయినను వారు క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే మోషే పీఠమందు కూర్చుండేటువంటి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అని యేసుప్రభువు వారు చెప్పాడంటే, ఏం చేస్తారట వాళ్ళు? మోషే పీఠంలో కూర్చుంటారు, ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ వాళ్ళు చెప్తారట, కానీ ఏం చేయరు? వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు మాత్రము చేయరు. అంటే మాకు కాదు, ఇది వాళ్ళకి అన్న చందంగా బోధిస్తారు, నేర్పిస్తారు. వాళ్ళు చెప్పుదురే కానీ ఏం చేయరంట? చేయరు. ఏం చెప్తారు వాళ్ళు? ఒకసారి 4వ వచనం చూడండి. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనను వాటిని కదలియనొల్లరు. అంటే బరువులు మోపుతారు, భారాన్ని మోపుతారు, బోధిస్తారు, కానీ వాళ్ళు చేయరు, చెప్పింది చేయరు. అంతేకాదు, ఇంకా ఏమన్నాడు వాళ్ళ గురించి అంటే, వాళ్ళు చేతి వ్రేలుతోనైనను వాటిని కదిలింప నల్లరు. అంటే ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే, బోధకుల పరిస్థితులు కానీ, చెప్పే విశ్వాసుల పరిస్థితులు కానీ, అసలు సువార్థికులు అనబడే వాళ్ళ పరిస్థితులు కానీ ఇలా ఉన్నాయా? లేవండి? లేవా? ఇలా లేవా? ఇప్పుడు ఎక్కువగా చెప్పడానికి, నేర్పించడానికి, బోధించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తామా? నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తామా? దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం? ఏదైనా చెప్పడానికి, నేర్పించడానికి, బోధించడానికి ఆసక్తి చూపిస్తాం, కానీ దేనికి ఆసక్తి చూపించం? నేర్చుకోవడానికి ఆసక్తి చూపించం. ఇప్పుడు శాస్త్రులు పరిశీలన పరిస్థితి కూడా అదే. వారు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి బోధలు, అసలు యేసుక్రీస్తు ప్రభు కాలంలో బ్రతికుండడము అనేటువంటిది ఎంత ధన్యకరమైన విషయం. యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన మాటలు విని, ఆయన స్వరం విని, ఆయన బోధలు విని, ఆయనతో పాటు కలిసి జీవించి నేర్చుకొని వృద్ధి పొందే అవకాశం అందరికి దొరుకుతుందండి? దొరికిద్దా? అందరికీ దొరికిద్దా? దొరకదు. ఆ భాగ్యం అందరికీ దొరకదు, మనకు లేదు. ఎన్ని సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చనిపోయి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు? సుమారు 2025 సంవత్సరాల క్రితం. సుమారు 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన బ్రతికి, ఆయన బోధించి, ఆయన తను తాను నిరూపించుకొని చనిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద నివసించినప్పుడు అక్కడ ఎవరు బ్రతుకున్నారు? ఆ కాలంలో ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారు వాక్యం వినే అవకాశం దొరికిందా? దొరకలేదా? దొరికింది. ఆయన స్వరం విని, ఆయన బోధలు విని, ఆయన చేసిన అద్భుతాలు చూసి, సూచక్రియలు చేసి దేవుని వాక్యం నేర్చుకునే అవకాశం వాళ్ళకి దొరికిందా? లేదా? దొరికింది. కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేదు? సద్వినియోగము చేసుకోలేదు. ఆయన ఉన్నప్పుడే వాళ్ళ క్రియల గురించి యేసుప్రభువు వారు చెప్పాడు. ఏమన్నాడంటే, వారు చెప్పుదురే కానీ చేయరు. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉందండి. రెండో తిమోతి 3వ అధ్యాయము 5వ వచనంలో, లేకపోతే 4వ వచనం నుంచి మనం చదువుతాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. అంటే వీళ్ళ గురించి చెప్తున్నాడు. ఏంటి వీళ్ళ గురించి? పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. అంటే పైకి భక్తి గలవారి వలె ఉండియు ఏం చేయటం లేదంట? భక్తి యొక్క శక్తిని ఆశ్రయించటం లేదు. అది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి గలవారి వలె నటిస్తున్నారు,
పీఠమందు కూర్చుంటున్నారు, బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు, కానీ వీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రం వీళ్ళు ఆచరణ చేయటం లేదు, పాటించటం లేదు, అనుసరించటం లేదు. అందుకన్నాడు, మీరు వారు చెప్పింది మీరు చేయండి, కానీ వారి క్రియలు మాత్రం మీరు చేయొద్దు. వారిలాగా మీరు ఉండొద్దు, వారు చెప్పింది మాత్రము మీరు అనుసరించండి. ఎందుకు వాళ్ళు చెప్పింది అనుసరించాలండి? ఎందుకు అనుసరించాలి? వాళ్ళు చెప్పింది ఎందుకు అనుసరించాలి? వాళ్ళు చెప్పేది ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కాబట్టి, వాళ్ళు చెప్పేది వాక్యాన్నే బోధిస్తారు కాబట్టి చెప్పింది చేయండి, కానీ వారు చేసేది మాత్రం మీరు చేయొద్దు. వారి లాంటి క్రియలు మీలో ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు బోధిస్తారు, పైకి భక్తి గలవారి వాళ్ళే కనిపిస్తారు, కానీ వాళ్ళు ఆ విధంగా బ్రతకరు, జీవించరు, ప్రవర్తించరు. వాళ్ళ క్రియలు భక్తి గలవారి వలె ఉండవు, దేవుని శక్తిని ఆశ్రయించి ఉండరు. అంటే ఒక వ్యక్తి భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క క్రియలు ఎలా ఉండాలండి? దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఉండాలి. అంటే దేవుడు శక్తిమంతుడు, ఏదైనా చేయగలడు, దేవుని శక్తికి మించిన శక్తి ఇంకొకటి లేదు అని నమ్మి జీవించి జరిగించే క్రియల్లాగా ఉండాలి భక్తి పరుల యొక్క క్రియలు. దేవుని శక్తిని ఆశ్రయించి జీవించే వ్యక్తిగా ఆ క్రియలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళేమో పైకి ఎలా కనిపిస్తున్నారు? భక్తి కలిగిన వారి వల్ల కనిపిస్తున్నారు. క్రియలు చూస్తే భక్తికి దేవుని శక్తికి వేరుగా ఉన్నాయి. అందుకు తిమోతి పత్రికలో ఒక వచనాన్ని మనం కోట్ చేసుకున్నాం ఈ సందర్భంగా. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారట. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు ఉన్నారా? ఉన్నారండి. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. అంటే వాస్తవం భక్తి కలిగినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉండాలండి? దేవుని కంటే ఏ సుఖము ఎక్కువ కాకూడదు. దేవుని కంటే ఏ సుఖము, ఏ సంతోషము, ఏ ఆనందము ఎక్కువ కాకూడదు దేవుని కంటే. భక్తిపరుల యొక్క లక్షణం అది. అందుకే తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు తిమోతి, అట్టి వారికి నువ్వు విముఖుడు అయి ఉండు, అట్టి వారికి నువ్వు దూరంగా ఉండు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండియో ఏం చేయరు, వాళ్ళు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు, దేవుడు శక్తిమంతుడని నమ్మరు, దేవుడే సమస్తం చేస్తున్నాడని నమ్మరు. అందుకు అట్టి వారికి విముఖుడు. యేసుక్రీస్తు ప్రభువు లోకాసు వార్తలో ఒక మాట అన్నాడండి. ఆయన నొచ్చుకుంటూ మాట్లాడిన మాట అండి, అది బాధపడుతూ మాట్లాడిన మాట అండి. 6వ అధ్యాయం 46వ వచనంలో, లోకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చాలమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సఫర్ అవుతూ మాట్లాడాడండి, బాధపడుతూ మాట్లాడాడండి. వాళ్ళ పరిస్థితులను చూసి అంటున్నాడు, నేను చెప్పేది మీరు చేయకుండా, నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి నన్ను ఎందుకు శోధిస్తారు? దేవుడు కూడా లోకంలో చెప్పింది చేయకుండా, దేవుని చిత్త ప్రకారం జీవించకుండా ప్రార్థన చేసే వాళ్ళ విషయంలో ఎలాగ ఆలోచన చేస్తూ ఉండుంటాడండి. నేను చెప్పింది మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు శోధిస్తారు అనుకుంటా ఉండుంటాడా తండ్రి అయిన దేవుడు? అనుకుంటాడా? అనుకోడండి? అనుకోడా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మనల్ని ఏదైనా అడుగుతున్నారు. మన పిల్లలు ఏదైనా మనల్ని అడిగినప్పుడు వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది? వాళ్ళు మనం చెప్పిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఇవ్వాలనిపిస్తుంది. మనం చెప్పిన దానికి అన్నీ వాళ్ళు వ్యతిరేకంగా చేస్తూ మన దగ్గరకు వచ్చి అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నారు అనుకోండి, ఏం చేస్తున్నారు? వాళ్ళు మనల్ని శోధిస్తున్నారు. ఇప్పుడు మా అమ్మ చెప్పినట్లు నేను వినడం లేదు, కానీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీకు పెన్షన్ వచ్చినాయి కదా మా, కొద్దిగా డబ్బులు ఇవ్వను, లేకపోతే ఇంటికి రా కొంచెం నేను ఒకరోజు ఊరికి వెళ్ళాలి, నువ్వు ఒకరోజు 2 రోజులు ఇక్కడ ఉండాను అని నేను అన్నిటికీ చెప్తున్నాను, కానీ ఏం చేయటం లేదు, ఆమెకి నచ్చినట్లుగా ఒక్క పని కూడా చేయటం లేదు. అప్పుడు ఏం చేస్తున్నట్లు ఆమెను నేను శోధిస్తున్నాను. ఆమెకి ఇక బాధపడుతూ ఉంటుంది, వేదన చెందుతూ ఉంటుంది, కుమిలిపోతూ ఉంటుంది.
ఒక్కటన్నా నేను చెప్పింది చేయటం లేదు, నాకు ఇష్టమైంది చేయటం లేదు, నన్ను సంతోషపెట్టడానికి అసలు ఏమీ చేయటం లేదు, కానీ వాడికి అవసరమైనవన్నీ అడిగి తీసుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, సఫర్ అవుతున్నాడు యేసుప్రభువారు. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభు ప్రభు అని నేను పిలుచుట ఎందుకు? ఎవరు చేస్తున్నారండి ఈ పని ఇక్కడ? శాస్త్రులు పరిచయాలు చేస్తున్న పని అదే. శాస్త్రులు పరిచయాలు సద్దుకాయలు చేస్తున్న పని అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మాట ప్రకారం జీవిస్తున్నారా? జీవించడంలా. అక్కడ మోసేపేట మందు కూర్చొని వాళ్ళు బోధిస్తున్నారు, బరువులు మోపుతున్నారు. అంటే బరువులు మోపడం అంటే ఏంటి? బరువులు మోపడం అంటే భారమైన విషయాలను వాళ్ళ మీద మోపుతున్నారు. అంటే భరించలేని నియమాలు పెట్టేస్తున్నారు, తట్టుకోలేని నియమాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఏం చేయటం లేదు? వ్రేలితోనైనాను ఒక చిన్న పని కూడా చేయటం లేదు. చిన్న చేత్తో ఈ పొల్ల తీసి ఆ అక్కడ బెటరని అంటుంటాం కదా మనం కూడా. ఈ పొల్ల తీసి అక్కడ బెటరని ఏదో అంటుంటారు కదా సామెత. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేయటం లేదు? ఒక చిన్న పని కూడా ముట్టుకోవటం లేదు. కానీ ఏం చేస్తున్నారు? ఆజ్ఞలు జారీ చేస్తున్నారు, నియమాలు జారీ చేస్తున్నారు. లేకపోతే ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ఏదైనా సరే బరువులు పెడుతున్నారు. అంటే బరువు ఏంటి? బరువుకు సంబంధించి అంటే భారమైన విషయాలు అనుసరి. అందుకే యేసుప్రభువు ఏం చెప్పాడంటే, వారు చెప్పింది మీరు చేయండి, కానీ వారు చేసేది మీరు మాత్రము చెయ్యొద్దు అన్నాడు. కాబట్టి ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు అనేది మనం ఆలోచన చేస్తే ఏం చెప్పారండి వాళ్ళు? వాళ్ళు ఏం చేశారు అని అంటే బరువులు మోపారు, మోయశక్యం కాని బరువులు మోపారు. అలాగే మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే మనుషులకు కనపడాలని వాళ్ళ పనులు చేస్తున్నారు. ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ కదండి ఇది. చాలా పెద్ద చెడ్డ అలవాటు. చెడ్డ అలవాట్లు కూడా చాలా పెద్ద చెడ్డ అలవాటు. పెద్ద చెడ్డ అలవాటు, బట్ కామన్గా చేసే అలవాటు, ఈజీగా చేసేసే అలవాటు. మనుషులకు కనపడాలని, మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు మెచ్చుకుంటే చూడాలని, మనుషులు పొగిడితే సంతోషించాలని, మనుషుల చేత మనం కీర్తించబడాలని, మనుషులకు కనబడవలనని యేసుప్రభువు అన్నాడు 6వ అధ్యాయంలో, మీరు మనుషులకు కనబడవలనని మీ నీతి క్రియలు చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, అది మంచి పని ఏదైనా ఒకటి చేసేటప్పుడు, నేను చేసేది 10 మందికి తెలియాలి, 10 మంది చూడాలి అన్న ఆలోచనతో చేస్తామా? దేవుడు చూసి నాకు ప్రతిఫలం ఇస్తే చాలు అన్న ఆలోచనతో చేస్తామా? దేవుడు చూస్తే చాలు అని అనుకొని చేస్తామా? నేను చేసేది అందరూ చూడాలి, అందరికి తెలియాలి అనుకుంటామా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమర్థమైంది? మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు 10 మంది చూసి మెచ్చుకోవాలని చేస్తామా? 10 మందితో సంబంధం లేకుండా దేవుడే చూసి నన్ను మెచ్చుకోవాలి, దేవుని కొరకే ఇది చేయాలని చేస్తామా? ఎలా చేస్తాం? 10 మంది కోసమనే చేస్తామా? ఖచ్చితంగా 10 మంది కోసమే చేస్తామా? 100% 10 మంది గురించి ఆలోచన చేస్తాం. చేసేటప్పుడు 10 మంది గురించి ఆలోచిస్తాం, చేసినాక కూడా 10 మంది గురించే ఆలోచిస్తాం. ఎవరి గురించి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు? శాస్త్రులు పరిచయులు మనుషుల గురించి ఆలోచన చేస్తున్నారు. మనుషులు గౌరవించాలని, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు గొప్పగా చూడాలని. ఆ విషయం కూడా తర్వాత మనం చూస్తాం. ఇక్కడ ఏమన్నాడు అని అంటే మనుషులకు కనబడవలనని, మనుషులకు కనబడవలనని తమ పనులన్నీ చేస్తారు. అది వాళ్ళు చేసే ప్రతి పని ఎవరు కనపడాలని చేస్తారు? మనుషులకు. అంటే
ఏ పని చేసినా ఎలా చేయకూడదని మనకు అర్థం అవ్వాలి. మనుషులకు కనపడకుండా, మనుషులకు కనబడాలని, మనుషులు చూడాలని, మనుషులకు తెలియాలని, మనుషులకి చెప్పుకోవడానికి చేయకూడదు. మనుషులకి మనుషుల్లో గొప్ప కోసం చేయకూడదు. అంతేనా కదమ్మా? అంతేనా? ఎవరి కోసం చేయాలమ్మా? ఎవరి కోసం చేయాలి? అసలు ఎవరు చూస్తున్నారని ఆలోచనతో చేయాలి ఒక మంచి పని. దేవుడు చూస్తున్నాడు, దేవునిది అన్న ఆలోచనతో చేయాలి. ఇప్పుడు మన ఘనత కోసం, మన మెప్పు కోసం చేయొచ్చా ఏదైనా? చేయకూడదు. రైట్. అంటే యేసుక్రీస్తు వారు, మీరు వారు చెప్పినది చేయండి, వారు చేసేది మీరు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మనుషులకు కనబడవాలని చేస్తారు. భారమైనటువంటి నియమాలు మీ మీద మోపుతారు. వాళ్ళు బోధిస్తారు కానీ చెయ్యరు. వాళ్ళు అది చేస్తారు. ఏం చేయరు అంటే చెప్పింది చెయ్యరు. తర్వాత ఇంకా 5వ వచనం మనం చూస్తే, మనుషులు కనబడవాలని తమ పనులను చేస్తారు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేస్తారు. ఏం చేస్తారు? రక్షరేకులు వెడల్పుగాను చెంగులు పెద్దవిగాను చేస్తారు. అంటే నేను ఇప్పుడు రాయటం లేదులే, ఎక్కువ సమయం, మనకి కొద్ది సమయమే కదా, అందుకే ఎక్కువ రాయటం లేదు. తమ రక్షరేకులు వెడల్పుగా చేస్తారు, చెంగులు పెద్దవిగా చేస్తారు. అంటే రక్షరేకులు అంటే బహుశా ఏవైనా చేతులు కట్టుకునే కావచ్చు, కాళ్ళు కట్టుకునే కావచ్చు, లేకపోతే ఏవైనా ఏమంటారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కానీ ఇంకా ఇంకా ఏవేవో ఉంటాయి కదమ్మా. వాటిని ఏమంటారంటే రక్షరేకులు అని అంటారనమాట. మనకి బాగా పరిచయం కదా, మనకు బాగా పరిచయం అలాంటివి. విపరీతంగా కట్టేసుకుంటారనమాట. ఇవన్నీ నుంచి ఎడదాకా కట్టేస్తారు, ఇవన్నీ నుంచి ఎడదాకా కట్టేస్తారు. వేసేవాళ్ళు కూడా వేసుకుంటారు కదా, ఏడు నుంచి ఏడదాకా వేసేస్తారు. కొంతమందిని చూస్తే విపరీతమైనటువంటి అదొక ఇది వాళ్ళు నమ్ముతారు కాబట్టి దాన్ని అలా చేస్తారు. ఓకే. వీళ్ళు కూడా ఏం చేస్తారు అని అంటే అలాంటివి పాటించేవాళ్ళు, అలాంటివి చేసేవాళ్ళు. వాళ్ళ చెంగులు ఎక్కడ దాకా వేస్తారంట? వాళ్ళు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగా చేస్తారు. అంటే చెంగులు పెద్దవిగా చేస్తారంటే గొప్ప వాళ్ళలాగా కనిపించాలని, మర్యాదస్తుల్లాగా, గౌరవప్రదమైన వాళ్ళలాగా కనపడవాలని చేస్తారు. ఇంకేం చేస్తారు? 6వ వచనంలో, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులను పిలువబడేటియో కోరుదురు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారో చెప్పాడు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాడు, ఏం చెయ్యరో చెప్పాడు, ఏం కోరుకుంటారో కూడా చెప్పాడు. ఏం కోరుకుంటారంట వాళ్ళు? సంత వీధుల్లో వందనాలు. అంటే కనబడితే ఏం చేయాలా? ఫస్ట్ వాళ్ళకి నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టకపోతే బాధపడతారు, శపిస్తారు, వాళ్ళని దూషిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఏంటి? ధర్మశాస్త్రోపదేశకులు కదా, మోసే పీఠం నందు కూర్చుండేవాళ్ళు కదా. కాబట్టి బహుశా వాళ్ళని ఏదో ఒక విధంగా దూషించవచ్చు, శపించవచ్చు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని అంటే సంత వీధులలో వందనాలు, సమాజ మందిరాలు, విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులని పిలువబట్ట. 4 విషయాలండి వాళ్ళు కోరుకుంటుంది. ఈ 4 విషయాలు దేన్ని సూచిస్తున్నాయి? వారు గౌరవించబడడాన్ని ఇష్టపడుతున్నారు, గొప్పవాళ్ళుగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే 4 ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది వందనాలు చెప్పించుకుంటారా, వందనాలు చెప్తారా? ఏమ్మా,
వందనాలు చెప్పించుకుంటారా? ఎక్కువ మంది వందనాలు చెప్తారా? అందరికీ వందనాలు చెప్పే అలవాటు ఎంతమందికి ఉంటుంది? కొందరికే వందనాలు చెప్పే అలవాటు ఎంతమందికి ఉంటుంది కదా? అందరికీ వందనాలు చెప్పే అలవాటు కొద్ది మందికి ఉంటుంది. ఎందుకనమ్మా? ఏదో మనసులో సంకుచితం అన్నమాట. అంత ఫ్రీనెస్ ఉండదు కాబట్టి అందరికీ వందనాలు చెప్పలేం. అందరికీ వందనాలు చెప్తున్నాము అని అంటే అర్థం ఏంటి? ఫ్రీగా ఉన్నాం అన్నమాట. హ్యాపీగా మన మూమెంట్స్ అన్నీ హ్యాపీగా ఉన్నాయి కాబట్టి అందరినీ కలవాలి, అందరితో మాట్లాడాలి, అందరికీ వందనాలు చెప్పాలి. సంత వీధుల్లో వందనాలు కావాలనుకునేది శాస్త్రులు, పరిసయ్యులు. యేసుక్రీస్తు వారు అందరినీ కలిసి పలకరించేది యేసుక్రీస్తు వారు. వీళ్ళేమో అందరూ వచ్చి పలకరించాలని వీళ్ళు కోరుకుంటారు. యేసుక్రీస్తు వారు ఏమనుకుంటాడు? ఈయనే వీళ్ళు అందరినీ పలకరించాలనుకుంటారు. తేడా కనపడుతుందమ్మా? యేసుప్రభు వారికి వాళ్ళకి కనిపిస్తుందా? ఏం కనపడుతుంది? గట్టిగా చెప్పాలి. ఎవరు పలకరిస్తారు, ఎవరు పలకరించరు? యేసుప్రభు వారేమో అందరిని పలకరిస్తాడు, అందరికీ వందనాలు చెప్తాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి అందరూ వెళ్ళి వందనాలు చెప్పాలి. అది వీళ్ళకి వెళ్ళి అందరూ వందనాలు చెప్పాలి. ఓకే, రైట్. అంటే వీళ్ళ గురించి యేసుప్రభు వారు వీళ్ళ క్రియల గురించి మాట్లాడాడు. అదే ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. మనుషుల చేత బోధకులని పిలువబడతారు. అంటే బోధకులని, గొప్పవాళ్ళని, మాస్టర్స్ అని, టీచర్స్ అని పిలువబడము అనేది వాళ్ళు ఇష్టపడతారు. బట్ ఒక మాస్టర్ చేయాల్సిన పనులు చేయరు, ఒక టీచర్ చేయాల్సిన పనులు చేయరు. ఇవి వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చెయ్యని విషయాలు, వాళ్ళు చేసే విషయాలు, వాళ్ళు కోరుకునే విషయాలు. 3 విషయాలు మనం అంటే మంచి విషయాలు యేసుప్రభు వారు శాస్త్రులు, పరిసయ్యుల గురించి చెప్పాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు యేసుక్రీస్తు వారికి వేసిన ప్రశ్నలను మనం చూసాం. యేసుప్రభు వారు వాళ్ళకి ఇచ్చిన సమాధానాలను చూసాం. యేసుప్రభు వారిని ఎందు నిమిత్తం వాళ్ళు ప్రశ్నించారో, అసలు ఎందుకు ప్రశ్నిస్తూ వచ్చారో చక్కగా 22వ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకున్నాం. 23వ అధ్యాయంలో వాళ్ళు చేసే పనుల గురించి, వాళ్ళు ఎలాంటి వారో, మరి మనం ఏం చేయాలో చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయాలో అనే విషయం చెప్పాడండి. ఏం చేయాలంట? 3వ వచనంలో, వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనండి. అది వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాటిని మీరు అనుసరించండి, కానీ ఏం చేయొద్దు? వాళ్ళు చేసేది క్రియలు మంచివి కాదు వాళ్ళవి. చాలా భయంకరమైన పరిస్థితి కదమ్మా. చెప్పేవాళ్ళు చెప్పినవి చెయ్యకపోతే ఎలాంటి నష్టం జరుగుతుంది? ఎలాంటి నష్టం జరుగుతుందమ్మా సంధ్య? చెప్పేవాళ్ళు చెప్పేవి చెయ్యకపోతే ఎలాంటి నష్టం జరుగుతుంది? అమ్మా చెప్తావా లక్ష్మి? తీతు పత్రికలో ఒక మాట ఉందమ్మా, 1వ అధ్యాయము 10వ వచనంలో ఎలాంటి నష్టం జరిగిద్దో అక్కడ చెప్తాడు. చెప్పేవాళ్ళు చెప్పేవి చెయ్యకుండా సంఘాన్ని నడుపుతున్నా, ఒక సంస్థను నడుపుతున్నా, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోర్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అది ఏం చేస్తున్నారమ్మా? బోధించే వాళ్ళే వాటిని అనుసరించకపోతే వచ్చే నష్టం ఏంటంటే, ఆ బోధించే వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబాలన్నీ నరకానికి వెళ్ళిపోతాయి. బోధించే వాళ్ళ దగ్గర ఉన్న కుటుంబాలన్నీ కూడా నరకానికి వెళ్ళిపోతాయి. అది ఎంత నష్టం? అది నష్టమా లాభమా? చాలా నష్టం. అందుకే బోధకుల్ని పరీక్షించాలి, బోధని పరీక్షించాలి. బోధకులు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ క్రియలు ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి,
వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంది, అది ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం అసలు ఏం బోధిస్తున్నారు వీళ్ళు బోధించేది వాక్యంలో ఉన్నది బోధిస్తున్నారా, సొంత మాటలు బోధిస్తున్నారా, బయట కల్పనా కథలు తీసుకొచ్చి బోధిస్తున్నారా, ఏవేవో కొత్తగా తెలియకుండా పెట్టకుండా ఏ పడితే అవి తీసుకొచ్చి బోధిస్తున్నారా, అసలు వాక్యంలో ఉన్న విషయాలే చెప్తున్నారా, ఏం బోధిస్తున్నారు పరిశీలించాల్సిన అవసరత ప్రతి విశ్వాసి మీద ఉంది. ప్రతి విశ్వాసి మన ఇంట్లో షాపింగ్ చేసేటప్పుడు, మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు ఎట్లా పరిశీలన చేస్తామో, మనం ఇంట్లో ఏదైనా వంటలు చేసుకునేటప్పుడు వాటన్నిటిని జాగ్రత్తగా సరిగ్గా వంట చేసుకోవడానికి తగిన మోతాదులో వేసి వండుకోవడానికి ఎలాగ ఆలోచన చేస్తామో, వెజిటేబుల్స్ కొనేటప్పుడు ఎలాగ పరిశీలన చేసి కొనుక్కుంటామో, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే బోధకులను, దేవుని వాక్యాన్ని బోధించే బోధ సరైందా కాదా, రెండు విషయాలు పరీక్షించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు వాళ్ళు చెప్పినవి చేయండి కానీ వాళ్ళు చేసేవి మాత్రం మీరు చేయొద్దు. అంటే వాళ్ళ బోధకులు మంచోళ్ళు కాదు, చెప్తున్నారు, మోసేపేట మంది కూర్చున్నారు, వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, అది చెప్తున్నారు. అదైతే ఇక్కడైతే వాళ్ళు చెప్పేది బాగానే ఉంది కానీ చేసేదే బాగాలేదు. ఒక్కొక్కసారి చెప్పేది బాగుండదు, చేసేది కూడా బాగుండదు. డేంజర్. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిచర్య యొక్క క్రియల గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఒక 4 పనులు ఏంటంటే, వారు చెప్పినవి మనం చేయొద్దు, వాళ్ళు చేసేవి మనం చేయకూడదు, వాళ్ళు చెప్పినవి మనం చేయాలి. మరొక విషయం ఏంటంటే 8వ వచనంలో మీరైతే అన్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు మరియు సార్. అంటే బోధకులని పిలువబడద్దు అన్నాడు. అంటే బోధకులని పిలువబడద్దు అంటే, బోధకులు ఉన్నారా బైబిల్లో? ఉన్నారా లేరమ్మా? అపోస్తలుడైన పౌలు బోధకుడా కాదా? బర్నబా బోధకుడా కాదా? తీతు, తిమోతి, అపోస్తలు వీళ్ళందరూ బోధకులా కాదా? బోధకులే. మరి బోధకులని పిలువబడద్దు అన్నాడు. బోధకులు అంటే బోధకులకు బోధకుడుగా ఉండకూడదు అని. బోధకులకు బోధకుడు అంటే బోధించే వాళ్ళకే ఒక మాస్టర్గా ఉండకుండా, ఎవరు బోధకుడట? అందరికీ బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మీకు ఒక్కడే బోధకుడు, ఎవరైనా యేసుక్రీస్తు. కాబట్టి మనం అందరం కూడా ఆయన దగ్గర శిష్యులము, ఆయన దగ్గర నేర్చుకునే వారము, ఆయన యందలి విశ్వాసం కలిగిన వారమై ఉంటాం. సహోదరులుగా బ్రతుకుతాం. ఏమని పిలువబడకూడదు? బోధకులుగా పిలువబడకూడదు. రెండో మాట ఏం చెప్పాడంటే, మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, మీకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. భూమి మీద తండ్రులు ఉన్నారమ్మా మనకి? ఒక్కడే తండ్రి ఉన్నాడా? మనందరికీ ఒక్కడే తండ్రి ఉన్నాడా భూమి మీద? లేరు కదా. మా నాన్న వేరు, మీ నాన్న వేరు, వాళ్ళ నాన్న వేరు, వాళ్ళ నాన్న వేరు, వాళ్ళ నాన్న వేరు. ఇప్పుడు వాళ్ళందరినీ తండ్రి అని పిలవచ్చా పిలవకూడదా? పిలవాలా వద్దా? పిలవద్దా శ్రీను? ఇప్పుడు మీరు మీ నాన్న తండ్రి అని పిలవాలా? పిలవచ్చా పిలవకూడదా? పిలవచ్చు. నేను మా నాన్న తండ్రి అని పిలవచ్చా పిలవకూడదా? మీరు ఎవరికైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నాడు కదా. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నాడు కదా. అంటే మనకున్న తండ్రులను మనం పిలవద్దని కాదు. ఇప్పుడు మన తండ్రికి మనం పేరు పెడతామా? ఇప్పుడు మా తండ్రికి నేను పేరు పెడతాను, ఆయనకి తండ్రి అని నేనేమైనా పేరు పెట్టి పిలిచానా? లేదు. ఆయన మా తండ్రి కాబట్టి తండ్రి అన్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? తండ్రి అని ఏం చేయొద్దంట? పేరు పెట్టొద్దు. ఎవరన్నా పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి భూమి మీద తండ్రి అని? కొంతమంది ఫాదర్ అని పిలిపించుకుంటారా? ఎవరు పిలుస్తారమ్మా ఫాదర్ అని? ఆర్సీఎం వాళ్ళు అందరి చేత ఫాదర్ అని పిలిపించుకుంటారు. దేవుడు
ఏమంటున్నాడు? ఎవరు కూడా ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు. తండ్రి అంటే మన తండ్రులు ఉంటారు, మన తండ్రులకు పేరు పెట్టలా. వాళ్ళు మన తండ్రులు కాబట్టి మనం పిలుస్తున్నాం, పేరు పెట్టకూడదు ఎవరికి కూడా. ఆర్సీఎంలు ఎక్కువగా ఫాదర్ అని పిలిపించుకుంటారు. అలాగా ఎవరికి కూడా తండ్రి అని కానీ పేరు పెట్టొద్దు, అలా పిలవద్దు. ఎవరిని తండ్రి అని పిలవద్దు. పరలోకమందున్నాడు ఒక్కడే మీ తండ్రి. కొంతమంది తెలివిగా తండ్రి గారు, డాడీ గారు అంటుంటారా? అంటారు కదమ్మా. అనకూడదు, ఎవరిని అనకూడదు అలాగా. తండ్రి అని దేవుడు ఉన్నాడు, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, ఒక్కడే క్రీస్తు, ఒక్కడే మీకు గురువు. యేసుక్రీస్తు వారు మన గురువు, మన బోధకుడు, మనం శిష్యులం, నేర్చుకునే వాళ్ళం, విశ్వాసులం. ఆయన మన గురువు కాబట్టి ఒక్కడే మీ గురువు అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం చేయాల్సినవి. బోధకులని పిలువబడవద్దు, గురువులని పిలువబడవద్దు, తండ్రి అని ఎవరికి పేరు పెట్టవద్దు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఒకవేళ అంటే ఈ విషయాలు ఒకవేళ శాస్త్రులు పరిచయాల గురించి ఆలోచిస్తే వాళ్ళు ఏం చేయబడడానికి ఇష్టపడుతున్నారు? తండ్రి అని పిలువబడడానికి ఇష్టపడుతున్నారు, గురువులని పిలువబడటానికి ఇష్టపడుతున్నారు, బోధకులని పిలువబడటానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు వాళ్ళు తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. అది అంటే యేసుప్రభువారు అన్నాడు, మీలో ఎవడైనాను అందరికంటే గొప్పవాడై ఉండాలని అనుకుంటే, అందరికంటే గొప్పవాడుగా ఉండాలి అనుకుంటే మీకు పరిచారకుడై ఉండవలెను. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఈజీగా ఈ పని చేసి పెట్టేసే పరిస్థితి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు చెప్పంగానే మాట వింటారు, చెప్పంగానే లోబడతారు. ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారు, ఫోన్ చేస్తే వచ్చేమంటే వచ్చేసే పరిస్థితి పలానా వ్యక్తిది అని అన్నప్పుడు ఆ వ్యక్తుల పరిస్థితి ఏంటన్నమాట? పరిచర్య చేసే తత్వం కలిగినటువంటి వారు. ఇక్కడ యేసుప్రభువు ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడంటే, తను తాను మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తీతు పత్రిక అనుకుంటాను 3వ అధ్యాయంలో 1వ వచనంలో అన్నాడు, ఎవడైనను అధ్యక్షుడై ఉండగోరని ఎడల వాడు పరిచారకుడై ఉండవలెను అంటాడు. తీతు పత్రిక 3:1 అనుకుంటా, చూడమ్మా. తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడైనను అధ్యక్షుడై ఉండగోరని ఎడల వాడు ఏమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి. రైట్. అంటే యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిచయాల గురించి చెప్తూ ఈ సమాచారాన్ని వారికి బోధించాడు, శిష్యులకు, సమాజానికి బోధించాడు. ఈరోజు మనకి మేలుకరమైన ఉపయోగపడుతుందా ఇది? ఎక్కువగా మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తామా, తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తామా? ఎక్కువగా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు పత్రికలో ఒక మాట అన్నాడు, చూడండి. ఐదో అధ్యాయం 6వ వచనంలో, బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అంటే చాలా, అంటే దీన మనస్సు అంటే వినయం కలిగి బ్రతకడం, తగ్గించుకొని బ్రతకడం, విధేయత కలిగి బ్రతకడం, సాత్వికంతో బ్రతకడం. ఒకవేళ వినయం లేకపోతే ఏముండిద్ది? ఇప్పుడు ఒకవేళ వినయం ఉంటే ఎన్ని విషయాల్లో వినయం ఉండాలి? ఎన్ని విషయాల్లో వినయం ఉండాలమ్మా? మాటల్లో వినయం ఉండాలి, క్రియల్లో వినయం ఉండాలి, ఇంకా అన్నీ. ఒకవేళ మనం ఒక చోటకి వెళ్ళాం,
ఒక ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కి ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళాం, కూర్చున్నాం. కూర్చోవడంలో వినయం కలిగిన వారా కాదా అనేది అర్థమైద్దా శ్రీను? ఒక వ్యక్తి కూర్చున్నది చూసినప్పుడు ఈ వ్యక్తి వినయం కలిగిన వ్యక్తే కాదనేది అర్థమైద్దా? అర్థం కాదా? అసలు వినయం కలిగిన వ్యక్తే కాదనేది అర్థమైద్దా? అర్థం కాదా? అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, వినయం కలిగిన వ్యక్తే కాదని అర్థమైద్దా? అర్థమైపోయింది. అంటే ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడట? వారిని హెచ్చిస్తాడు, ఉన్నత స్థానంలో ఉంచుతాడట. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు. అందుకే దీనమైన తన బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే తాను తగ్గించుకుంటారో వారిని తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు, గొప్ప స్థాయిలో ఉంచుతాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు 13వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను ఈ విషయం అంతా ఎందుకు చేశానంటే మీలో గొప్పవాడైన వాడు ఎవడో శిష్యులతోటి మాట్లాడతాడు, వారి పాదాలను కడిగి నేను ఇదంతా ఎందుకు చేశానో మీకు అర్థమైందా అని చెప్పి, ఎందుకు చేశానంటే మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు ఫస్ట్ తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఆ విషయం మీకు అర్థం కావడానికి ఇప్పుడు మీ పాదాలు అందరి పాదాలు కడుక్కుంటూ వచ్చాను నేను. మీకు అర్థమైందా నేను చేసిన పని అని అడుగుతాడు యేసుప్రభువారు. పాదాలు కడుక్కుంటూ వచ్చి అత్తవాళ్ళ పైన వేసుకొని ఆరాంగా కూర్చొని నేను చేసిన పని మీకు అర్థమైందా అని అడుగుతాడు. ఏమర్థమైంది? ఏం అర్థం కాదు. అందుకే పేతురు ఏమంటాడు? నా ఒళ్ళంతా గడుగైతే అంటాడు. స్నానం చేసేవిగా ఒళ్ళంతా అవసరం లేదని. పర్పస్ వేరుగా ఉంది యేసుప్రభువారు ఆ పని చేయడానికి. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు ప్రభు జీవించిన కాలంలో ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు బోధలు విన్నారు, ప్రభుతో నడిచారు, కానీ ఆయన బోధలు అనుసరించడం లేదు. భౌతికంగా ప్రభుతో నడిచారు కానీ ఆయన బోధలను అనుసరించలేదు. ఆయన మాటలు అసలు వాళ్ళు లెక్క చేయలేదు. వాళ్ళు పీట మందు కూర్చుంటారు, బోధిస్తారు కానీ చెయ్యరు. ఈరోజు అలాంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. బోధించటం, చెప్పడం, నేర్పించడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ తగ్గించుకొని సహనంతో ఒక పని చేయాలి అని అంటే దాన్ని ప్రేమతో చేసే పరిస్థితులు లేవు. బోధకులు ఎలా ఉన్నారు? చాలా భయంకరంగా ఉన్నారు. నేర్పించడానికి ఇష్టపడుతున్నాం కానీ నేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. రైట్. కాబట్టి శాస్త్రులు ఎలాంటి వారని చెప్పాడమ్మా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ముగిస్తాను నేను. శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారని చెప్పాడు? మోసేపేట మంది కూర్చుంటారు, చెప్తారు, బరువులు మోపుతారు, ఇలా చేస్తారు. ఏం చేయరు వాళ్ళు? చెప్తారు కానీ చేయరు. ఇంకా ఏం చేయరు? వ్రేలుతోనైనా తీసి అక్కడ పెట్టరట. ఇంకా ఏం చేయరు? అంటే మనుషులకు కనబడాలని చేస్తారట. ఏమైనా చేస్తే ఎలా చేస్తారట? మనుషులకు కనపడాలని చేస్తారట. మనుషుల్లో మెప్పు కోసం చేస్తారట. రైట్. ఏం కోరుకుంటారు వాళ్ళు? అగ్రస్థానాల్లో పీఠాలు, విందుల్లో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, ఇలాంటి గొప్ప గొప్ప మహిమను, గౌరవాన్ని వాళ్ళు కోరుకుంటారు. బోధకులని పిలువబడాలని, తండ్రులని పిలువబడాలని, గురువులని పిలువబడాలని కోరుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలని చెప్పాడు యేసుప్రభువారు? మీరైతే అన్నాడు. మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పింది చేయండి కానీ వాళ్ళు చేసినట్లుగా మీరు చేయొద్దు. ఎప్పుడైనా వాళ్ళు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తామా? వాళ్ళు చేసిన దాన్ని విమర్శిస్తామా? ఏమన్నా అర్థమైందమ్మా? కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు చేయనప్పుడు మనం పరిశీలించి పరీక్షించాలి, తెలుసుకొని దాన్ని అవసరమైతే దాని దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఏం చేయకూడదు? ఇప్పుడు
ఇంకా ఏం చేయాలన్నాడు మనం? మీరైతే బోధకులని పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు యేసుక్రీస్తు. తండ్రులని పిలువబడద్దు, ఒక్కడే మీ తండ్రి పరలోకమందున్నాడు. గురువులని పిలువబడద్దు, యేసుక్రీస్తు ఒక్కడే మీ గురువు. కాబట్టి తను తాను తగ్గించుకుని వాడెవడో వాడేం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గినపడతాడు. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై బ్రతికేవారు, తగ్గించుకొని బ్రతికేవారు. చాలామంది బోధకులను మనం చూస్తుంటాం, వాళ్ళు చిన్న పిల్లల్లా కష్టపడతారు. చిన్న పిల్లల్లాగా వాస్తవానికి